పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కారు పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ నిమ్స్లో సీఎస్ఆర్ ఫండ్స్తో కొనుగోలు చేసిన లీనాక్ యంత్రాన్ని మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధన్న మంత్రి పేదలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిమ్స్లో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి రాబోయే రోజుల్లో టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల్లోనూ ఈ తరహా యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్న మంత్రి 90% చికిత్సలు జిల్లా స్థాయిలోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఓఎన్జీసీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కింద 32 కోట్ల రూపాయలతోటి లినాక్ మిషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి మిషన్సే టిమ్స్, సనత్ నగర్, అల్వాలు, ఎల్బీ నగర్, తర్వాత వరంగల్ కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం.